హలో హాయ్ అండి. ఇదేం పూజ రూమ్ మారిపోయిందని చూస్తున్నారా? 3 దేవుళ్ళే ఉన్నారని మేమైతే కన్నా వేరే ఇంటికైతే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. మనది అద్దిల్లు కాబట్టి పోతూనే ఉండాల సొంత ఇల్లు కట్టుకునేంత వరకు. ఇంక ఇదైతే కన్నా పూజ రూమ్ అనమాట. పూజ అయితే చేసేసాము. ఇంక ఇదైతే కన్నా ఇంటి ముందర మనకైతే కన్నా చాలా చీకటిగా ఉందండి. ఎంత చలిగా ఉందంటే అట్లా మనుషులు అనాలు కనిపించారు. ఆఖరికి కుక్కలు కూడా కనిపించలేదు ఈ చలికి. ఇంక చలేమో మామూలుగా అయితే కన్నా వెళ్తుంటే అరస్తాయి కదా, ఇంకా కుక్కలు కూడా కనిపించారు. అంత చలిగా ఉంది, చీకటిగా ఉంది. నేను బయట అయితే మీకు షూట్ చేసి చూపించిన. నాకు చలికి అంత దగ్గరికి పోలేక ఇంక ఇదైతే కన్నా తలుపు అనమాట. మెయిన్ డోర్ మనకి ప్లేస్ అయితే ఎప్పుడు బడ్జెట్లో అని చూడకని ఈసారి అయితే ఎట్లయితే కానీ కొంచెం పెద్ద ఇల్లు తీసేసుకున్నాము, ఇరుగ్గా అట్లంతా లేకనమాట. ఇంకా పాలైతే మా ఆయన పాలు పొంగిచ్చాక పాలు మర్చిపోయాడు, అవి క్యారీలో ఉన్నాయి, ఇంక తీసుకొచ్చేది మర్చిపోయాను అనమాట. ఇంకా మా ఆయన తీసుకొస్తామని వెళ్తుంటే అంతలోపల ఆ గ్యాప్లో మనమైతే షూట్ చేసేద్దాంలే అని చూస్తున్నాను. మొత్తం కొంచెం ఇల్లు అయితే తీసాను, ఇది నేను అనమాట. ఇంకా అయితే కన్నా రెడీగానే ఏం కాలమే, ఎందుకంటే మబ్బుతా కదా, ఇంక తల ఏం దూక్కోకుండా బ్యాండ్ అయితే వేసుకునేసినాను. ఇంకా మనకి పూజ కాబట్టి ఇంకా గాజులు అట్లంతా కొంచెం నిండుగా వేసుకుంటామంట. ఏం నైట్ ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా అలసిపోయాం కాబట్టి. ఇంకా ఫస్ట్ 2 సార్లు పొంగినది చూపించాల, 3 సార్లు పాలు అనమాట. పాలు కూడా బాగా పొంగాయని హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇవి అయితే కనుక కబోర్డ్స్ పని అయితే కనుక కొంచెం ఉంది, మధ్యలో మేము సెల్ఫ్ లాగా ఇంకోటి వేసేమన్నాము. ఇంకా వాళ్ళు వేపిస్తామన్నారు, అందుకని మేము సామాన్లు ఏం తీసుకురాలా. పాలు అయితే పొంగిచ్చేసాం. ఆ స్టవ్ అయితే పక్కింటి వాళ్ళు అద్దెకి తీసుకొచ్చేసాం. ఇది మండే రోజు అనమాట. ఇంకా దేవుళ్ళంతా మంగళవారం తెచ్చే పని వద్దు, ఇది 2వ వారము సుబ్రహ్మణ్యం స్వామి పూజ వచ్చి కొత్త ఇంట్లో చేద్దామనేసి నేనైతే ముందు రోజు అన్ని సామాన్లు అయితే కన్నా దేవునివి వస్తువులన్నీ ఎత్తుకొచ్చేస్తే దేవుళ్ళతో సహా దేవునికి సంబంధించిన దీపాలు అయితే ఎక్స్ట్రా అనేది తెచ్చుకోలేదండి. నేను ఎక్స్ట్రా తెచ్చింటే ఇంకా మనం అక్కడ చిన్నగా పెట్టుకొని అట్లంతా స్టెప్గా బాగునిండు, ఇంకా అంత చేయలేదనమాట. ఎందుకంటే చేతుల మీద ఎత్తుకోరాలి కాబట్టి. ఇంకా మా ఆయన అయితే కన్నా కారు ఎత్తుకొని బయట కారు మీద ఏదో పని ఉందని బయట ఎడితే వెళ్ళాడు. ఇంకా బండి కూడా పార్కింగ్లో ఉందన్నారు. ఇంక సరేలేనేసి ఇంక నేను దేవుని రూమ్లో దేవుడిని చిన్న చిన్న విగ్రహాలను అంతా అయితే కన్నా సర్దుకునేసాను. ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత వచ్చాను ఇంటికి అన్నాడు. సరేలే ఇంటికి వచ్చి ఏమైనా పని చేపిస్తా అంటే మళ్ళీ కారు గడిగిచ్చే పని చేయించాడు అనమాట. ఇంకా మనకైతే కన్నా ఇది పూజ అంతా రేపు నేను మంగళవారం రోజు కోసం ఉండే దేవుళ్ళంతా పూజ అయితే కానీ చేసేసి ఒక్కొక్క పువ్వు పెట్టి, ఉండే పూలు కొన్నే ఉన్నాయి ఇంకా అవే పెట్టేశాను. ఇంకా మనము మంగళవారం కోసం అయితే కానీ పూలు అయితే తెచ్చుకున్నాము. పూజ అయితే బాగా అనిపించింది. దేవుళ్ళు ఇంకా ఇద్దరు ఇటు సైడ్ అటు సైడ్ ఉండిపోయారు, కుమారస్వామి వినాయకుడు స్వామి. ఒకవేళ వాళ్ళని అడిగి ఓకే ఓకే అంటే మనం మేకలు కొట్టి నీట్గా పైన పెట్టుకోవచ్చు అని ఫిక్స్ అయితే అయ్యానమాట. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్ ఇంట్లో నచ్చింది నా బట్టల కస్టమర్ బట్టలు అనేది కబోర్డ్స్లో ఉండిపోతాయి, వాళ్ళకు కూడా కనిపించు, అంత హ్యాపీగా ఉంటుంది. దేవుని రూమ్ అని బాగా నచ్చింది, ఎందుకంటే ఇంకా డోర్లు కూడా వేపిస్తామన్నారు. రేపు వస్తారమ్మా వేపిస్తారు అని చెప్పాను అనమాట ఓనర్ అయితే. ఇంక సర్లేనేసి అయితే కానీ మేము వచ్చేసామన్నమాట. అందుకే ఇంకా సామాన్లు ఏం ఎత్తలేదు, మాకు ఎత్తకి ఇంకా 1 వీక్ పడుతుంది అనమాట. ఒకేసారి మొత్తం క్లీన్ చేసుకొని ప్యాక్ చేసి మొత్తం కబోర్డ్సే కాబట్టి అని. ఓకే అండి, బాయ్ అండి.